దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. మార్చ్ 21. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. మత్తయి సువార్త 11:29. మన కష్టముల నుండి దేవుడు మనల్ని విమోచించి మనల్ని ఆశీర్వదించవలనని మనం ఆశించుదుము. కానీ ఆయన చిత్తము మన యందు నెరవేర్చబడవలసిన సమయం వచ్చినప్పుడు మనం దానికి ఎంత మాత్రమును ఒప్పుకొనము. మన స్వచిత్తమే నెరవేర్చబడవలని కోరుదుము. అందువలననే విశ్వాసులు అనేకులు ఆత్మీయముగా ఎదగలేకున్నారు. యేసుక్రీస్తును గాడిద పిల్ల ఎంతో సంతోషంతోనూ వినయముతోనూ మోసెను. దేవుణ్ణి వెంబడించి సేవించి ఆయనకు నిజమైన శిష్యులుగా నుండగోరిన వారు గాడిద పిల్లవలే వినయులుగా విధేయులుగా ఉండవలనని ఆ సమయమున యేసు ప్రభు తన శిష్యులకు చూపించెను. స్వాభావికంగా ఆ గాడిద పిల్ల చాలా మూర్ఖత్వం గలదైనను దేవుని సన్నిధిలో సంపూర్ణంగా వినయ విధేయతలు కలిగి ఉండెను. మనమందరమును చాలా మూర్ఖులం. మన స్వభావమును ఏ మానవుడు మార్చలేడు. కానీ అనేక సంవత్సరములు చాలా దెబ్బలు తిన్న తర్వాతనే మనము మార్చబడదుము. దీనత్వమును కూడా నేర్చుకుందాము. నాగలిని లావుటకు రెండెద్దుల కాడిని ఉపయోగించుదురు. ఒక కాడి క్రిందనున్న రెండెడ్ల వలె మనం ప్రభుకు జతగాను దీనత్వము గలవారుగాను ఉండవాలని ప్రభు కోరుచున్నాడు. ఎఫెసీ 4:2 నుండి 7 మొదటి వచనం. 1 పేతురు 5:5-6 ఫిలిప్పీ 2:5-8 వినయము సాత్వికం రెండును ఎల్లప్పుడూ జతగా ఉండును. మనలో అనేక రకములైన గర్వములున్నవి కనుకనే ప్రభునకు లోబడుకున్నాము. అందువలన ప్రభువు అనేక మార్గముల ద్వారా అనగా గద్దింపుల వలన రోగముల వలన అనేక పతనములను రానిచ్చి మన గర్వమును విరగొట్టును. ప్రైజ్ ద లార్డ్.